హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి క్రాప్ టాప్ అండ్ లెహెంగా స్టిచ్చింగ్ అండి. ఆల్రెడీ క్రాప్ టాప్ స్టిచ్చింగ్ అనేది పార్ట్ 1 నేను అప్లోడ్ చేశాను. ఇది లెహెంగా స్టిచ్చింగు. సో దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం డెఫినెట్గా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ అయితే నేను లెహెంగా స్టిచ్చింగ్ కోసం ఇట్లా క్లాత్ అయితే మెజర్ చేసుకుంటున్నానండి. సో నేను అరౌండ్ త్రీ మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి శారీ. సో కంప్లీట్ శారీని నేను క్రాప్ టాప్ అండ్ లెహెంగా లాగా స్టిచ్ చేసుకున్నా మా పాపకి. సో నేను ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నాను ఎంత ఉంది అనేసి. సో చూడండి, అరౌండ్ 3 ఇంచెస్ ఉంది. సో ఎంత వేస్ట్ రౌండ్కి ఎంత క్లాత్ తీసుకోవాలి, ఎలా మెజర్ చేసుకోవాలి అది ఆల్రెడీ నేను వీడియో చేసున్నానండి. సో ఎవరైనా మిస్ అయ్యారు అంటే ఒకసారి చెక్ చేయండి, ఛానల్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్రిల్స్ పెట్టుకోవటానికి ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఇంచెస్ కూడా ఎలా మార్క్ చేసుకుంటున్నాను అన్నది కూడా ఆ వీడియోలో ఉంది. ఎంత క్లాత్ తీసుకోవాలి, ఎలా ఇంచెస్ పెట్టుకోవాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అన్నది నేను లైనింగ్ క్లాత్ మీద చేసి చూపించాను. సో ఎవరైనా వీడియో మిస్ అయితే అది చూడండి. నేను ఇక్కడైతే అంతలా క్లియర్గా ఏం చెప్పట్లేదు, ఆ వీడియోలో క్లియర్గా ఉంది కదా అనేసి. సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నేను మార్క్ చేసుకుంటున్నాను. సో నాకు కావాల్సిన ఫ్రిల్స్ ఒక్కొక్కటి అరౌండ్ 4.5 ఇంచులో 1.5 వరకు అట్లా మార్క్ చేసుకుంటున్నా. చూస్తే ఇట్లా స్టార్టింగ్ నుంచి 4.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న ఒక బిగ్ లైన్ లాగా, మళ్ళీ మిడిల్లో ఒక 1.5 ఇంచుకి స్మాల్ లైన్ లాగా డ్రా చేసుకున్నా. సో ఈ స్మాల్ లైన్ దగ్గర పట్టుకొని బిగ్ లైన్ దగ్గరికి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఫ్రిల్ అనేది పైకి మనకి ఎంతైతే మనం ఫ్రిల్ విత్ పెడదాం అనుకుంటున్నామో అంతే కనిపించేది. సో నేను 1.5 ఇంచ్ విత్తో ఫ్రిల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నేను 1.5 గీసుకున్నాను. సో మీరు ఎంతైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో అంత గీసుకోండి. క్లియర్గా ఎలా గీసాను, ఎలా పెట్టుకుంటున్నాను అన్నదైతే ఆ వీడియోలో ఉందండి. సో నేను అందుకే అంత క్లియర్గా చూపించట్లేదు ఇక్కడ. సో అలా గీసుకున్న తర్వాత ఒకటైతే ఫ్రిల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా స్మాల్ దాన్ని పట్టుకొని బిగ్ లైన్ మీదకి తీసుకొచ్చుకొని సేఫ్టీ పిన్స్ దొరుకుతాయి బయట. సో ఆ సేఫ్టీ పిన్తో నేను సెక్యూర్ చేసేసుకుంటున్నాను. సో కంప్లీట్గా ఇలానే పెట్టుకున్న తర్వాత మీకు కావాల్సిన నడుం సైజు, ఆ వేస్ట్ రౌండ్ వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను వచ్చేసి ఇక్కడ లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జాయిన్ చేసుకుంటున్నానండి. సో మీరు రెండు సపరేట్గానే ప్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా ఇట్లా ఫస్ట్ రెండు కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ప్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే రెండు కలిపి అటాచ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నానో లైనింగ్ క్లాత్ కూడా అంతే తీసుకున్నానండి. సో లాస్ట్కి ఒక 1 ఇంచ్ ఒక పాదం మందంతో మీరు ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా అయితే రెండు అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నా. యాక్చువల్గా నేను మార్కింగ్ అనేది లైనింగ్ క్లాత్ మీద చేసుకున్నాను కాబట్టి నేను రివర్స్లో తిప్పేసి ఆ మార్కింగ్స్ చూసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. సో పైన కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నా. మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే మార్కింగ్ పెట్టుకున్నారనుకోండి, డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. బట్ నేను వచ్చేసి మార్కింగ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఉంది, అందుకే రివర్స్లో తిప్పేసి నేను ఇట్లా మొత్తం ఫ్రిల్స్ పెట్టుకున్నాను. మొత్తం ఫ్రిల్స్ పెట్టుకుంటే నాకు కావాల్సిన వేస్ట్ రౌండ్ వచ్చేసి 26. మనం ఇలా మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్గా కొలతల ప్రకారం మనం మార్కింగ్ చేసుకున్నామంటే ప్రతిసారి తీయటము పెట్టడము అట్లా లేకుండా బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇలా మనం ఎంత విడ్త్
ఎంత నడుం సైజ్కైనా ఎంత వేస్ట్ రౌండ్కైనా కూడా మనం మన దగ్గర ఉన్న క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనకు కావాల్సిన వేస్ట్ రౌండ్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను కంప్లీట్గా నా దగ్గర ఉన్న లెహెంగాకి మొత్తానికి కూడా ఫ్రిల్స్ పెట్టేసుకున్నా. నేను వచ్చేసి సింపుల్గానే స్టిచ్ చేస్తున్నానండి దీనికి. సో జస్ట్ నడుముకి ఒక పట్టీలాగా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ నడుం పట్టీ కోసం అరౌండ్ 4.5 విడ్త్తో క్లాత్ అయితే తీసుకున్నాను. సో మీరు అక్కడ నడుం దగ్గర ఏ క్లాత్ వేసుకోవాలనుకుంటే అది తీసుకోండి. నేనైతే కొంచెం అంచున్న క్లాత్ యాడ్ చేద్దాం అనుకున్నా, బోర్డర్ ఉంది అందుకే 4.5 ఇంచెస్ తీసుకొని బోర్డర్స్ అన్నవి మీరు డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి. థ్రెడ్స్ అనేది పైకి రాకుండా ఉండటం కోసం అలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని నేను క్లాత్ అంతా కూడా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనము ఏదైతే మనకు స్టిచ్ చేసుకున్న లెహంగా ఉంటుందో ఫ్రిల్స్ పెట్టుకొని దానికి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకునే ముందు మళ్ళీ ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి. విడ్త్ రౌండ్ వచ్చేసి మీకు వేస్ట్ రౌండ్ వచ్చేసి మీకు సరిపోని రౌండ్ ఉందా లేదా అనేసి. సో నేను ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాను. సింపుల్ అండి, సింపుల్గానే బేసిక్ లాంగ్ ఫ్రాక్ లాగే స్టిచ్ చేశాను నేను, క్రాప్ టాప్ లాగా. సో నాకైతే కంప్లీట్గా ఒక శారీ మొత్తం యూజ్ అయ్యింది. సో దీనికి నేను ఎక్స్ట్రాగా పెద్దగా ఏమి వేయట్లేదు, నార్మల్ బేసిక్ క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదు అంటే నేనైతే జస్ట్ ఒక నాడా లాగా యాడ్ చేసుకున్నా, లేదు అంటే మీరు లైనింగ్ అయినా పెట్టుకోవచ్చు, బటన్స్ లాంటివి పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే నాడా పెట్టుకున్నాను. చూడండి ఇట్లా నడుం పట్టి అయితే యాడ్ చేశాను కదా. సో నాకు కావాల్సిన 26 అయితే ఉంది. సో లాస్ట్లో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. ఈ రెండింటిని కలిపి అటాచ్ చేసుకోవాలి. చూస్తే ఇట్లా జస్ట్ కొంతవరకు ఫోల్డ్ చేసేసుకొని కొంత పార్ట్ వదిలేసుకొని మనం 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. లెహంగా అటాచ్ చేసుకునేటప్పుడు లైనింగ్కి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా మీరు అటాచ్ చేసుకొని రెండు కలిపి అటాచ్ చేసుకోవచ్చు, చేసుకోవద్దు. అంతే అండి, ఫైనల్గా మన లెహంగా అండ్ క్రాప్ టాప్ అయితే రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది వీడియో? నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.